హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు విఆర్ఓకి సంబంధించి ఒక కంప్లీట్ సిరీస్ చేస్తున్నాం. అందులో భాగంగా కొన్ని వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ ఒకసారి మీరు చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈరోజు వచ్చేసి చాలామంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అడుగుతున్నారు. సో విఆర్ఓ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. పూర్తిగా ఎన్ని పోస్టులకు ఉండొచ్చు అనేది కూడా పూర్తి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా ఉండదా అనేది మనకు సంక్రాంతి వరకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. అప్పుడు మనం విఆర్ఓ ప్లస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రెండింటికి కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం. దాంట్లో నోటిఫికేషన్ అనేది వస్తే ఫస్ట్ విఆర్ఓ నోటిఫికేషన్ వస్తే మనం అర్థమెటిక్ గురించి చెప్పుకుందాం. ఒకవేళ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తే మనం ప్యూర్ మ్యాథ్స్ గురించి చెప్పుకుందాం. ఈ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలాగే ఈ డిస్టిక్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డిస్టిక్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా అర్హులా కాదా, లేకపోతే పాలిటెక్నిక్ వాళ్ళు కూడా అర్హులా కాదా అనేది కూడా చూద్దాం. దాంతోపాటు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఏజ్ లిమిట్ ఎంత చూద్దాం. సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏం అవసరం, వాకింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, అంటే ఫస్ట్ నోటిఫికేషన్ నుంచి ఫైనల్ సెలెక్షన్ వరకు మనం ప్రతిదీ ఎలా ఉంటుంది. దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ రోల్ ఏంటి అనేది కూడా చూద్దామండి. సో శాలరీ కూడా ఎంత వస్తుందో తెలుసుకుందాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శాలరీ కూడా ఎంత ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తీసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మొత్తం 3 స్టేజెస్లో ప్రొసీజర్ సెలెక్ట్ చేస్తారండి. దీంట్లో వచ్చేసి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, వాకింగ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్. ఈ 3 స్టేజ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఇది ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, నోటిఫికేషన్ మేబీ ఫిబ్రవరిలో రావచ్చు అండి. మాక్సిమం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ అనేది మేలో ఉంటుంది. విఆర్ఓ ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాత్రం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ 100% ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది తర్వాత చూద్దాం. వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ 100 మార్క్స్ వచ్చేసరికి మ్యాథ్స్ ఉంటుంది. జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. ఇందులో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందండి. దీని గురించి మనం ఇదివరకు 2 వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాం. విఆర్ఓకి ప్లస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి జీకే ఎలా చదవాలనేది 3 పార్ట్స్గా చేశాను. అలాగే జనరల్ మ్యాథమెటిక్స్ గురించి కూడా ఎలా చదవాలనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. చాలామంది ఆ వీడియోస్ చూసారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చూస్తూ వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. నేను ఏదో వీడియో పేపర్లో వచ్చిన యాడ్స్ కానీ, విఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఇలా అప్డేట్స్ కానీ ఇవ్వట్లేదు. నేను కంటెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను, ఎలా చదవాలనేది, అలాగే ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలి, ఏవి చదివితే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఇలాంటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు కొద్దిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో యూజ్ కాకపోయినా ఫర్దర్గా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయినా కాస్త మీకు యూజ్ అవుతుంది. నేను జనరల్ నాలెడ్జ్ ఎలా చదవాలనేది చెప్తున్నాను. ఎక్కడో పేపర్లో వచ్చిందో లేదా ఇంకేదో క్లిప్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అలా చెప్పుకుంటే నేను వ్యూస్ కోసం చేయట్లేదండి ఈ వీడియో. నా ఇంట్రెస్ట్ కొద్దిగా చేస్తున్నాను. సో మీరు కూడా కాస్త ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని అందించడానికి మీకు సహాయంగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నాట్ సబ్స్క్రైబ్డే 94% ఉన్నారు చూస్తున్న వారిలో. ఓన్లీ 6% మాత్రమే చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. కాస్త ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అయినా కూడా ఈ వీడియో లింక్ అనేది ఒకసారి ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ దానికి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో కూడా చూద్దాం. ఇది వరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది టోటల్గా 80,039 పోస్టులు వివిధ డిపార్ట్మెంట్లో వేకెన్సీగా ఉన్నాయి. వీటిని మేము ఫిలప్ చేస్తామని చెప్పారు. దీంట్లో భాగంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి 1598 పోస్టులు ఉన్నాయండి. సో దీంట్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి 1598 పోస్టులు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి. దీంట్లో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి 1398 పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉన్నాయి. వివిధ జిల్లాలకు వైజ్గా ఇక్కడ ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అది డిస్టిక్ క్యాడర్ పోస్ట్ కాబట్టి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంది. మీరు ఒకసారి పాజ్ చేసుకొని చూడండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాంతోపాటు వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుందండి. ఎన్కే అకాడమీ అని ఒక వాట్సాప్ ఛానల్ ఉంటుంది. మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి కానీ, విఆర్ఓ గురించి కానీ పూర్తిగా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిటీ అవసరమైనా మీరు ఆ వాట్సాప్లో పెట్టొచ్చు. నేను దానికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వరకు పేపర్లో వచ్చిన యాడ్ అండి. కొత్తగా 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావచ్చు అని చెప్తున్నారు. 1000+ ఉంటాయండి మాక్సిమం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2000+ నోటిఫికేషన్ రావచ్చు. ఇది వరకు 1800 పోస్టులు వచ్చాయి 2016లో. ఇప్పుడు ప్రస్తుతం 2000కు పైగానే ఉంటాయి, ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కూడా వేరే జాబ్స్ తీసుకొచ్చుకొని, అంటే డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ ఇలాంటి జాబ్స్ వచ్చిన వాళ్ళందరూ వేరే డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఏ జిల్లా అయినా కూడా మినిమం 150 నుంచి 200 వరకు పోస్టులు ఉంటాయి. ఏజెన్సీ వాళ్ళకి
వాళ్ళకి ఇంక ఎక్కువే ఉండొచ్చు. సో, మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి మాక్సిమం చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. ఇది భారీ నోటిఫికేషనే వస్తుంది. మీరు ప్రిపేర్ అవుతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. టైం వేస్ట్ చేసుకోకుండా. ఈ 5 మంత్స్ అనేది క్రూషియల్‌గా ఇప్పుడు ఈ 2 మంత్స్ అంటే అప్ టు నోటిఫికేషన్ వచ్చే వరకు ఫిబ్రవరిలో రావచ్చు. ఆ నోటిఫికేషన్ వచ్చే వరకైతే మీరు జీకే ఎక్కువ శాతం కంప్లీట్ చేసుకొని ఉంటే మీరు ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్యూర్ మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. దాంతో ఫస్ట్ టెస్ట్ సిరీస్‌లు రాయొచ్చు. మీ సిలబస్ అయితే సేమ్‌గానే ఉంటుందండి. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ ఇదివరకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి ఎలా అయితే పెట్టారో అలాగే సిలబస్ అనేది ఉంటుంది. సో, కొత్తగా సిలబస్ అనేది మారదు. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ అయితే మీరు మస్ట్‌గా వాచ్ చేయండి. ఆ తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాని గురించి నేను ఇదివరకు ఒక వీడియో కూడా చేశాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. ఆ వీడియో ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇప్పటివరకు అన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుందండి. ఇంటర్మీడియేట్ ఉండాలా. ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబులే అండి. ఓపెన్ ఇంటర్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు ఎలిజిబులే. 12థ్ క్లాస్ పాస్ అయితే మనం ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్. ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. ఏజ్ ఎంత ఉండాలనేది. మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ ఉండాలండి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 31 ఇయర్స్ ఉండాలి. సో, ఇది కొన్ని కొన్ని క్యాండిడేట్స్‌కి రిజర్వేషన్ క్యాండిడేట్స్‌కి ఇది ఎక్కువ ఉండొచ్చు. అంటే ఓసీ వాళ్ళకైతే జనరల్ వచ్చేసి 31 ఉండాలి. దీంతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటే 3 ఇయర్స్. దాంతో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి 5 ఇయర్స్ ఎలిజిబుల్. అంటే 31+5 ఎవరైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 36 ఇయర్స్ వరకు వాళ్ళు ఎలిజిబులే. 36 ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళు రాసుకోవచ్చు. టీఎస్ఆర్టీసీ అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీస్ వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ గవర్నమెంట్ జాబ్స్‌లో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మిగిలిన ఎవరున్నా సరే 36 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా 3 ఇయర్స్ ఉంటుంది. ఎన్‌సీసీ ఉన్న వాళ్ళకి కూడా 3 ఇయర్స్ యాడ్ అవుతుంది. హూ హ్యావ్ వర్క్డ్ యాస్ ఎ ఇన్‌స్ట్రక్టర్ ఇన్ ఎన్‌సీసీ. అది చూసుకోండి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకొచ్చేసరికి 5 ఇయర్స్ ఉంటుందండి. మాక్సిమం ఏజ్ లిమిట్. అంటే 21, 31+5 సో 36. అంటే 36 వరకు రాసుకోవచ్చు. ఎవరైతే తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ఉంటారో అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు 36 ఇయర్స్ వరకు వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. సో, ఎన్‌సీసీ వాళ్ళకి +3 యాడ్ అవుతుంది. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 31+3 సో 34 వరకు రాసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిలబస్‌తోనే సో, టోటల్ 200 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది కదండీ. ఈ సిలబస్‌లో ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జాబ్ అనేది ప్లస్ అవుతుందండి. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎన్‌సీసీ సి ఉన్న వాళ్ళకి 5 మార్క్స్ వస్తాయి. ఎన్‌సీసీ బి ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ వస్తాయి. ఎన్‌సీసీ ఏ ఉన్న వాళ్ళకి 1 మార్క్ వస్తది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 200 మార్క్స్‌కి ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి. ఒక జనరల్ క్యాండిడేట్‌కి లేదా ఏదైనా రిజర్వేషన్ క్యాండిడేట్‌కి 105 మార్క్స్ వచ్చాయనుకోండి. సో, బార్డర్‌లో వాళ్ళు 5 మార్క్స్‌లో ఇంకా జాబ్ కోల్పోయారు. అంటే 110 కట్ ఆఫ్ ఉండుంటే సో, 105 వచ్చాయనుకోండి. ఎవరైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటుందో వీళ్ళకి యాడ్ అవుతుందండి 5 మార్క్స్. సో, 110 మార్క్స్ వచ్చి వీళ్ళకి జాబ్ వచ్చి ఇలా లాస్ట్ టైం కూడా ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు చాలా దగ్గరలో పోయిన వాళ్ళకి కూడా ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చేసింది. సో, ఎన్‌సీసీ సి ఉన్న వాళ్ళకి వచ్చేసి 5 మార్క్స్ ఉంటుంది. ఎన్‌సీసీ బి వచ్చేసి 3 మార్క్స్. ఎన్‌సీసీ ఏ వచ్చేసి 1 మార్క్. సో, ఎన్‌సీసీ సర్టిఫికేట్ అనేది ప్లస్ మీకు ఎవరికైనా ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకునే టైంలో ఎన్‌సీసీ ఉందా లేదా అని అడుగుతుంది. అక్కడ మీరు అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు. ఒకవేళ మిస్ అయిపోయినా కూడా మీరు అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫైనల్ మార్క్స్‌లో మీకు వెయిటేజ్ అనేది కలుస్తుందండి. 200 మార్క్స్‌కి మీకు ఎంతైతే స్కోర్ వస్తుందో దాంట్లో మీకు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ వస్తాయి. దాంతో పాటు ఎన్‌సీసీ బి ఉంటే 3 మార్క్స్ వస్తాయి. ఎన్‌సీసీ ఏ ఉంటే 1 మార్క్ వస్తాయి. ఇది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది జాబ్ వచ్చే స్కోప్. నెక్స్ట్ ఫిజికల్ రిక్రూట్మెంట్స్ ఏముండాలసలు? సో, ఇక్కడ గూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నా హైట్ తక్కువుండొచ్చు. లేదా ఇలా అడుగుతున్నారు. సో, ఎంత హైట్ ఉండాలి? పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి, కానిస్టేబుల్, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేంత హైటే ఉండాలా? లేదా తక్కువుండాలా అనేది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, 163 సెంటీమీటర్స్ ఉండాలండి. ఒకసారి చూసుకోండి. 163 సెంటీమీటర్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్‌కి. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 163 సెంటీమీటర్స్ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. అలాగే చెస్ట్ అనేది 84 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఉండాలి. ఎప్పుడైతే మనం బ్రీత్ ఎక్స్‌పాన్షన్ చేస్తామో, చెస్ట్ ఎక్స్‌పాన్షన్ చేస్తామో అప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలి. అంటే మామూలుగా వచ్చేసి మీరు 84 ఉండాలి. బ్రీత్ చేసినప్పుడు 5 అంటే 89 వరకు రావాలి. ఈజీగానే వచ్చేస్తుందండి. ఇది ఎక్కువ ఇబ్బంది లేదు. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసినా కూడా ఇది ఈజీగా వస్తుంది. హైట్ అనేది చూసుకోండి 163 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 150 ఉండాలండి. ఉమెన్ క్యాండిడేట్స్‌కి 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది చూసుకోండి 163 ఫర్ మేల్, 150 ఫర్ ఫీమేల్. ఇది చూసుకొని ఒకసారి మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు హైట్ తక్కువ ఉన్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వేరే దానికి యూజ్ అవ్వచ్చు. కాకపోతే మీరు పర్టిక్యులర్‌గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కే నేను చదువుదాం అనుకుంటున్నానంటే మాత్రం మీరు ఒకసారి హైట్ చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి వాకింగ్ టెస్ట్ ఉంటుందండి దీంట్లో. నేను ఇంతవరకు చెప్పాను కదా! 3 స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని. దాంట్లో భాగంగా సెకండ్ వచ్చేసి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ వాకింగ్ టెస్ట్ వచ్చేసి 25 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుందండి. ఈ 25 కిలోమీటర్స్‌ని మనం 4 అవర్స్‌లో కంప్లీట్ చేయాలి. 25 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్. సో, ఇది కాస్త కష్టంగానే ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దాంతో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 16 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్. సో, మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 16 కిలోమీటర్స్ ఉంటుందండి. సో, ఎవరైతే ఈ వాకింగ్ టెస్ట్‌ని క్లియర్ చేస్తారో వాళ్ళు వాళ్ళు మాత్రమే
ఫైనల్ ప్రొసీజర్‌కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వాకింగ్ టెస్ట్ అనేది మార్క్స్ ఏమి ఉండవండి వాకింగ్ టెస్ట్‌కి. మీకు ఎగ్జామ్ ఏదైతే రిటన్ టెస్ట్ ఉంటుందో, రిటన్ టెస్ట్‌లో 200 మార్క్స్‌కి ఉంటుంది కదా! ఆ రిటన్ టెస్ట్ మాత్రమే మీకు క్వాలిఫైగా తీసుకుంటారు. రిటన్ టెస్ట్ 200 మార్క్స్‌ని ఎంతైతే మీకు మెరిట్ వస్తుందో, మెరిట్ ప్రకారం మీకు క్వాలిఫై ఉంటుంది. మెరిట్ ప్రకారమే మీకు జాబ్ వస్తుంది. వాకింగ్ టెస్ట్‌కి ఎలాంటి మార్క్స్ ఉండవు. ఎలాంటి మార్క్స్ మీకు ఫైనల్ ప్రొసీజర్‌లో యాడ్ చేయరు. అది గుర్తుంచుకోండి. వాకింగ్ టెస్ట్ అనేది మీ క్వాలిఫైయింగ్ మాత్రమే. మీరు 25 కిలోమీటర్స్‌ని 4 అవర్స్‌లో ఫినిష్ చేస్తే మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేదానికి. మీరు ఒకవేళ మీకు టాప్ మార్క్స్ వచ్చినా కూడా, టాప్ 1లో ఉన్నా కూడా మీ డిస్ట్రిక్ట్‌లో, అయినా కూడా మీరు వాకింగ్ టెస్ట్ క్లియర్ చేయకపోతే మీకు జాబ్ అనేది రాదు. సో, ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే బేస్డ్ అపాన్ మెరిట్ లిస్టే. ఇంతకుముందు నేను చెప్పాను కదా! ఫైనల్ సెలక్షన్ అనేది మెరిట్ మార్క్స్ ప్రకారమే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఓసీ వాళ్ళకైతే 40 రావాలి, బీసీస్‌కి అయితే 35 రావాలి, 35% సారీ. అండ్ ఎస్సీ, ఎస్టీస్‌కి అయితే 30% ఆఫ్ మినిమమ్ మార్క్స్ రావాలి. అంటే 200 మార్క్స్‌కి ఓసీస్‌కి అయితే 40% ఆఫ్ మార్క్స్ రావాలి. బీసీస్‌కి అయితే 35% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీస్‌కి అయితే 30% ఆఫ్ మార్క్స్ అనేది రావాలి. సో, దీంట్లో ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కాస్త బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ టెస్ట్ ఉంటుందండి. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై ఆ తర్వాత అంటే ఎగ్జామ్‌లో మెరిట్ వచ్చి, ఆ తర్వాత మీరు ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీ ఐసైట్ అనేది చూస్తారు. 6/6 ఉండాలండి. నార్మల్ ఐసైట్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. ఐసైట్ అనేది ఇంపార్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి. సో, ఇది వచ్చేసరికి మెడికల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆఫ్టర్ మెడికల్ ప్రొసీజర్ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇస్తాయి. సో, టోటల్‌గా 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసరికి మనకు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. అదెవరైతే క్వాలిఫై అవుతారో అదెవరైతే టాప్‌లో వస్తారో 1:3 ప్రకారం మీకు వాకింగ్ టెస్ట్‌కి పిలుస్తారు. ఎవరైతే టాప్‌లో మెరిట్‌లో ఉంటారో, రిటన్ టెస్ట్‌లో ఎవరైతే 1:3లో ఉంటారో వాళ్ళకు వాకింగ్ టెస్ట్‌కి పిలుస్తారు. వాకింగ్ టెస్ట్ ఎవరికైతే కంప్లీట్ అయిపోయి మెరిట్‌లో ఉంటారో వాళ్ళకొచ్చేసరికి మెడికల్ టెస్ట్‌కి పిలుస్తారు. మెడికల్ టెస్ట్ అనేది ఫైనల్ సెలక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 2000 పోస్టులు ఉంటే 2000 మందిని మాత్రమే మెడికల్ టెస్ట్‌కి పిలుస్తారు. ఇదండి టోటల్‌గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి ప్రొసీజర్ అనేది. పూర్తిగా 3 స్టెప్ ప్రాసెస్ దాంతో పాటు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసాం. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందనేది, అలాగే ప్రొసీజర్ సెలక్షన్ ఎలా ఉంటుందనేది, వేకెన్సీస్ ఎలా ఉంటాయనేది, ఏజ్ లిమిట్ గురించి చూసాం, సిలబస్ ఎలా ఉంటుందనేది చూసాం, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏముండాలో చూసాం, వాకింగ్ టెస్ట్ ఎలా చేయాలో అనేది చూసాం. సో, పూర్తిగా ఒక్కొక్క దాని గురించి కూడా నేను వీడియో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మనం సిలబస్ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే పాటు వాకింగ్ టెస్ట్ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలనేది కూడా చూస్తాను. దీంతో పాటు కానిస్టేబుల్ అలాగే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాస్త సిలబస్ అనేది సైమల్టేనియస్‌గానే ఉంటుందండి. ఇప్పటి నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దీనికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ప్రిపేర్ అవ్వండి. దాని ద్వారా మీకు ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మాక్సిమం జీకే అనేది వీఆర్ఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే దాంతో పాటు కానిస్టేబుల్ ఎస్ఐకి కూడా జీకే కామన్‌గానే ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి వచ్చేసరికి సాలరీ ఎంత ఉంటుంది అనేది చాలామంది అడుగుతున్నారండి. సో, 28,000 అనేది బేసిక్ ఉంటుందండి. 28,000 వరకు బేసిక్ అనేది రావచ్చు. టోటల్‌గా మీ హ్యాండ్‌కి వచ్చేసరికి 32,000 వరకు రావచ్చండి. సో, మీ చేతికి అంటే మీరు తీసుకునేది 30 గ్రాస్ వచ్చేసరికి మీకు 35 వరకు ఉండొచ్చు. బై హ్యాండ్ వచ్చేసరికి 32,000 వరకు తీసుకోవచ్చు. ఇది గ్రూప్ 4 సాలరీ అండి. మాక్సిమమ్‌గా గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ గాని ఏదైనా సరే వీళ్ళకి కూడా ఇంతే సాలరీ వస్తుంది. సో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది గ్రూప్ 4 క్యాడర్. వీఆర్ఓ ఎంతొస్తుందనేది పూర్తి క్లారిటీ లేదు. నాకు తెలిసి దీనికన్నా తక్కువ క్యాడర్ అని నేను అనుకుంటున్నాను. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ లేదా డిగ్రీ క్వాలిఫికేషనా ఏది పెడతారనేది చూసిన తర్వాత మనకు వీఆర్ఓ అనేది సాలరీ ఎంత ఉండొచ్చు. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే బేసిక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బేసికే ఇవ్వచ్చు. లేదా తక్కువ క్యాడర్ పెడితే దాంతో పాటు ఎంత ఉంటుందనేది మనం ఇప్పుడే చెప్పలేము. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు పూర్తిగా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మీరు లైక్ చేయండి. దాంతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్ గురించి కంప్లీట్‌గా మీకొక సీరీస్ కావాలంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా ఎఫ్‌బీఓ అని చెప్పి మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను దాని ద్వారా పూర్తిగా మీకు వివరాలనేది అందిస్తాను. మీరు ప్రిపరేషన్ అయిపోయి మీ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేంత వరకు, మీ చేతికి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ వచ్చేంత వరకు నేను ఎంతో కొంత మీకు హెల్ప్ చేయగలుగుతాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.